అత్యవసర పరిస్థితులలో మనం అప్రోచ్ కావడానికి సార్ నాకు పరిచయం ఉంది కాబట్టి చంద్రశేఖర్కి ఫోన్ చేద్దాం ఎవరినో అరేంజ్ చేస్తారంటారు సార్. అంటే అట్లా మనకి వెబ్సైట్స్ నెట్వర్క్ అంటే ఉన్నాయి సార్, వెబ్సైట్స్ ఉన్నాయి సార్. దేవుడు లాంటి వాళ్ళు కొంతమంది friends2support.com అని హైదరాబాద్లో ఒక గ్రూప్ ఫ్రెండ్స్ టు సపోర్ట్ అండి, FRIENDS నెంబర్ 2 support.com అని నలుగురు కలిసి తయారు చేశారు సార్. దాంట్లో నకరికల్ అబ్బాయి ఒకతను ఉన్నాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కలిసి నలుగురు కలిసి తయారు చేశారు. ఇప్పుడు దాంట్లో దాదాపు ఒక 5 లక్షల డేటా ఉంది సార్. ఓకే, ప్రపంచవ్యాప్తంగా ఉంది. 5 లక్షల నెంబర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సార్. డోనర్ దాంట్లో సెల్ఫ్గా రిజిస్టర్ చేసుకుంటారు. మనం దాంట్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకొని కూడా పిలిపించచ్చు. దాంట్లో friends2support.com. ఓకే, ఇక దాంట్లో ఉన్న లిమిటెడ్ నెంబర్ కాకుండా పబ్లిక్ ఇంతమంది ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా మొబిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఎంత నెట్వర్క్ ఉంది? మీ దగ్గర ఏంటి అంటే మీరు పర్సనల్గా మెయింటైన్ చేస్తాను సార్. పర్సనల్గా అంటే ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటారు సార్. వీలైనంత వరకు కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటాయి డేటాని. ఇప్పుడు నల్గొండ టౌన్లో దాదాపు ఒక 13,000 మంది నెంబర్ నా ఫోన్లో ఉంటాయి సార్. ఈ 13,000 మందిలో నెగిటివ్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే పాజిటివ్స్ అంటే దొరుకుతూనే ఉంటారు కాబట్టి ఫస్ట్లో అన్ని రాసి పెట్టుకునేది, తర్వాత అర్థమైంది పాజిటివ్స్కి ఏముంది, బీబాస్ నేను వస్తున్నాను ఏదైనా టీ స్టాల్ దగ్గరకు, ఏదైనా హోటల్ దగ్గరకు, ఫంక్షన్ హాల్ దగ్గరకు, ఎక్కడికి వెళ్ళినా కూడా బస్ దిగుతుంటే చాలు సార్. ఆ బస్సులో ఉన్న 30 మందిలో 2-3 గ్రూప్ ఉంటుంది అట్లా. కాబట్టి 13,000 డేటా నల్గొండ టౌన్ సార్. అండ్ ఇండియా వ్యాప్తంగా చాలా అట్లీస్ట్ మోర్ దాన్ 2 lakhs. మీరైతే 13,000 మెయింటైన్ చేయగలుగుతారు, అంటే మాట్లాడగలుగుతారు సార్ అందరితో. ఒక అవసరం పడ్డప్పుడు పిలిపిస్తున్నారు. సో అసలు యాక్చువల్గా అంటే బ్లడ్ డొనేషన్ మీద అవగాహన పెరగడానికి కానీ, లేదంటే బ్లడ్ శాంపిల్స్ ఎక్కువగా రావడానికి, అంటే డొనేషన్ మన యూనిట్స్ అన్నాం కదా, ఎక్కువ యూనిట్స్ సేకరించడానికి కానీ, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి జరగాల్సిన ఉన్నది సార్. యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి అండి ఇప్పుడు మనకి అట్లా ఎట్లయితే మనము నేషనల్ వైడ్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, స్టేట్ వైడ్గా స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉందో, అలానే డిస్ట్రిక్ట్లో కూడా డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ ఉంటాయి సార్. డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, దానికి ఒక ప్రాజెక్ట్ మేనేజరు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్, అండ్ బ్లడ్ బ్యాంకింగ్ మొత్తాన్ని కూడా ఎయిడ్స్ కంట్రోల్లో ఇచ్చారు సార్. దీనికి సపరేట్ డిపార్ట్మెంట్ లేదు. సో సొసైటీలో ఉంటుంది, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనే ఇది ఉంటుంది సార్. లెప్రసీ సపరేట్ ఉంటుంది సార్, టీబీ సపరేట్ ఉంటుంది, కానీ బ్లడ్ బ్యాంకింగ్ మాత్రం ఎయిడ్స్ కంట్రోల్లోనే ఉంది. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయాలండి. వాళ్ళదే అసలు యాక్చువల్ బాధ్యత. ప్రతి ఒక్క బ్లడ్ బ్యాంక్ని మానిటర్ చేసుకుంటూ ఎక్కడ షార్టేజ్ ఉందో చేసుకోవాల్సింది వాళ్ళేనండి. అలానే వాళ్ళ ఆధ్వర్యంలోనే December 1st రోజు వరల్డ్ ఎయిడ్స్ డే అని చెప్పి వాళ్ళు చేస్తూనే బ్లడ్ బ్యాంకింగ్ గురించి కూడా అవేర్నెస్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ మనకి చాలా సందర్భాల్లో సినిమా హాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్లో యాడ్స్ వస్తుంటాయి సార్. ఆ యాడ్స్లో కూడా రక్తదాన కరో అని చెప్పి యాడ్స్ లాటం కానీ అవి చేస్తుంటారు. బట్ ఇంత చేస్తున్నా కూడా ఇంకా మనకి సరిపోవట్లేదు సార్. అంటే అంత డిమాండ్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏమన్నా జరగాల్సిన ప్రయత్నం చాలా ఉన్నాయి సార్. అంటే అదే సార్, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు, మీరు నాకు బర్త్డేకి మీరు పెద్ద పెద్ద గిఫ్ట్లు తేవద్దు, ఒక ప్లాంట్ తీసుకురమ్మంటున్నారు సార్. వెరీ గుడ్ అండి, ఇది గ్రీన్ రివల్యూషన్ కోసం చేస్తున్నారు. అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ఎందుకు ఆలోచించారు? ఇప్పుడు మనకి సర్పంచులు లేదా కౌన్సిలర్ దగ్గర నుంచి మొదలు పెడితే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వరకు ఉన్న వాళ్ళలో ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ బర్త్డే అప్పుడు చేయాలనుకుంటున్నారు సార్. బాగుంది. అలానే ప్రతి ఒక్క మండలంలో ఎందుకు చేయరు అనేది ఒక క్వశ్చన్ సార్. సో ప్రతి మండలంలో కూడా మండల స్థాయిలో జరగాలండి, ప్రతి వార్డు స్థాయిలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరగాలి. ఆ విధంగా పొలిటీషియన్స్ అలానే అఫీషియల్స్ అండి వీళ్ళు కూడా యాక్టివేట్ అయితే బాగుంటుంది సార్. మనకి ముఖ్యంగా సమ్మర్లో ఉంటుంది సార్. ఇప్పుడు మనకి డిమాండ్ ఎప్పుడు భారతదేశ వ్యాప్తంగా సమ్మర్లో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ సార్ 40 నుంచి 50 వరకు కూడా రిజిస్టర్ అయితే ఒక్కొక్క సందర్భంలో. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో 48, 47 కామన్ సార్. కరీంనగర్, రామగుండం ఈ టైపు. ఆ సమ్మర్ టైంలో అటు యాక్సిడెంట్స్ కానివ్వండి, తలసీమియా కేసెస్ కానివ్వండి, డెలివరీ కేసెస్ కానీ ఆగేది కాదు సార్. కానీ మనకి ఎక్కడైతే మేజర్ జంక్ మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వస్తాయో, లైక్ కాలేజెస్ కానివ్వండి, కాలనీస్లో కానీ, అవన్నీ సమ్మర్లో ఇవి ఉండవు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి క్యాంప్స్ రావు. అక్కడ 10 యూనిట్లు కావాలంటే మనకి ఇక్కడ 1 యూనిట్ కూడా ఉండదు. అలాంటి సందర్భాలు ఉంటాయి సార్. అప్పుడైనా ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ వాళ్ళు కొంచెం యాక్టివేట్ అయ్యి ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ రోజు 200-300 మంది ఎంప్లాయీస్ ఉంటారు, అక్కడే చేయించాలనేది ఒక టార్గెట్ సార్. ఒకప్పుడు కొంతమంది కలెక్టర్స్ బాగా కోఆపరేట్ చేస్తారు సార్. ఇండస్ట్రియల్ ఆఫీసర్తో చెప్తే వాళ్ళు కొన్ని క్యాంప్స్ వేయటము. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అండి ముఖ్యంగా నిజంగా వాళ్ళు అండి, మేము వెళ్ళి అడిగినప్పుడు సార్ ఇలా అక్యూట్ డిమాండ్ ఉంది సార్, మనకి షార్టేజ్ ఉంది సార్, ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాలి సార్ అంటే, ఓకేనండి రేపే చేద్దాం క్యాంప్. అమ్మ నెక్స్ట్ వీక్ అంటారేమో అనుకున్నా, రేపే చేద్దామని ఎస్పీలు కానివ్వండి, ఐఏఎస్లు, ఐపీఎస్ చాలా మంది వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం మెయింటైన్ అవుతున్నారు సార్. బట్ ఇంకా కావాలి సార్ మనకి. అండ్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అండి,
కోచింగ్ సెంటర్స్ అండి, వాళ్ళు ఈవినింగే పెడతారు సార్. ఓకే. మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మార్నింగ్ 10 to 5 బ్లడ్ డొనేషన్ డ్రా చేయాలి సార్, క్యాంప్స్ చేయాలి మార్నింగ్ 10 to 5. అంతే. ఇంకా 9 నుంచి కూడా చేయొచ్చు, కానీ 5 తర్వాత చేయకూడదు సార్ బ్లడ్ డొనేషన్ క్యాంప్. చేయకూడదు అని అంటే స్వచ్ఛంద రక్తదాన శిబిరం చేయాలన్నప్పుడు ఎవరికైనా కళ్ళు తిరిగి కింద పడితే ఎమర్జెన్సీ మెడికల్ అటెన్షన్ ఇవ్వాలి అంటే ఈవినింగ్ ఇబ్బంది అయిద్దని చేయనియరు సార్. బట్ స్పెషల్ పర్మిషన్తోనే చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సందర్భాలలో మేము వీటి దగ్గరికి వెళ్ళాం సార్, హాస్టల్స్ దగ్గరికి అండ్ కోచింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి చేయటము, అట్లా 400-500 యూనిట్స్ని మొబిలైజ్ చేయటము, అట్లీస్ట్ మెయింటైన్ చేయగలిగాం. అంటే మనం ఎంత బ్లడ్ తీసుకున్నా సార్ 35 డేస్లోగా వాడుకోవాలి సార్, వాడుకోకపోతే ఎక్స్పైర్ అయిపోద్ది. బట్ అందుకని మనం ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఓకే, యావరేజ్గా మనకు 500 కావాలి, అట్లీస్ట్ ఒక 200 మెయింటైన్ చేద్దాము. ఈలోగా పేషెంట్ వాళ్ళ దగ్గర నుంచే బాస్ ఓకే మా దగ్గర బ్లడ్ ఉంది మీకు ఇస్తాము, కానీ రిప్లేస్మెంట్ మీరు ఇవ్వండి అని అడగడం ద్వారా పెంచుకోండి అట్లా. సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఈ రక్తదానం గురించి అంటే పబ్లిక్ అంటే మీ వైపు నుంచి ఏం అప్పీల్ చేస్తారు? అందరూ ముందుకు రండి, పుట్టినరోజు చేసుకుంటారు, తల్లిదండ్రులకి లేదా మీకు లేదా మీ పిల్లలకి బట్టలు కొంటారు, కానీ మీ పుట్టినరోజు నాడు మీ చుట్టుపక్కల వాళ్ళతోనే ఒక 5గురితోనన్నా ముందుకెళ్ళి బ్లడ్ డొనేట్ చేయండి. మీకు బ్లడ్ డొనేషన్ చేయాలి అనే థాట్ వస్తే ఇవాళ రోజు గూగుల్ ఉంది, దాంట్లో నియర్ బై బ్లడ్ బ్యాంక్ అని కొడితే ఏదో ఒక బ్లడ్ బ్యాంక్ వస్తుంది, అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న బ్లడ్ బ్యాంక్, సెకండ్ ప్రయారిటీ ఎన్జిఓస్ లైక్ లయన్స్, రెడ్ క్రాస్, థర్డ్ ప్రయారిటీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్. అలా అని అదే ప్రయారిటీ అవసరం లేదు, దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇస్తే చాలు. ఆ బ్లడ్ ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా వాళ్ళ గ్రూప్స్లో వెళ్తుంది కాబట్టి ఎంత స్టాక్ ఉందనేది దాని ప్రకారంగా ఒక ప్రాణాన్ని కాపాడతారు. మీ పేరెంట్స్కి మీ బర్త్డే సందర్భంగా ఆ డోనర్ కార్డుని ఇవ్వండి, డాడీ నేను రక్తదానం చేశాను, ఇవాళ రోజు ఒక ప్రాణాన్ని కాపాడినా, ఇంతకన్నా ఇంకేం కావాలి.